ఓహో, గుద్దుకునే కదా. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నర్బదర్ గారికి రైడ్ విత్ ఎన్బికే. సో ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఎక్కడిగానండి, హంపీకి వెళ్తున్నాను. హంపీకి వెళ్ళక ముందు మాకు 2 మీటప్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి శంషాబాద్ దగ్గర, ఒకటి కర్నూలు దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. సో ఫస్ట్ మా బైకర్ స్టోర్స్ కర్నూలు అక్కడికి వెళ్ళి అక్కడ మీటప్ అవుతాం అనమాట. సో ఎవరెవరో వెళ్తున్నాం అంటే విజయ్ బ్రో, ఇంకా సాయి బ్రో, ఎన్హెచ్ రైడర్ అని చెప్పి. సో మేము ముగ్గురము, ఇంకో అతను తరుణ్ అని చెప్పి మొత్తం నలుగురం కలిసి వెళ్తున్నాము. 3 వరకు అక్కడ ఉండాలన్నారు. కాకపోతే ఈడనే 2:40 అయిపోయింది. సో మనం తొందరగా గెరప్ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 3 అవుతుంది. నేను 3 o'clockకి ఇంటికాడ నుంచి బయలుదేరాను. ఇప్పుడు శంషాబాద్లో మీట్ అవ్వాలి. చాలా రోజులకి ఈ గేరు ఇవన్నీ వేసుకుంటే ఊపిరి ఆడట్లేదు. నేను మైక్ పొజిషన్ అనేది చేంజ్ చేశా. సో మేబీ ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు వాయిస్ అనేది. ఇంతకుముందు నేను ఏమంటారు, నా బ్రీతింగ్ సౌండ్ అనేది ఎక్కువ వచ్చేది. సో అందుకు నేను మైక్ పొజిషన్ అని మార్చాను. నేను ఇప్పుడు ఫ్యూల్ అయితే ఏం ఫిల్ చేయట్లేదు. నేను నైటే ఫిల్ చేయించేసా. ఎందుకంటే 3 o'clockకి వెళ్ళడం ఎక్కడ ఉండదు కదా, హైవే వెళ్ళే వరకైనా మన దగ్గర ఉండాలి కదా. సో ఒకటేసారి నేను ఫుల్ ట్యాంక్ చేయించేసా. మొత్తం 10 liters ఏం పట్టింది, 1130 rupees ఏమైంది మొత్తం. సో ఇప్పుడు డైరెక్ట్ అక్కడే కలుసుకుందాము. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఓకే, ప్రజెంట్ శంషాబాద్ ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద ఉన్నాను. సో మన వాళ్ళంతా ముందున్నారంట. నేను హాఫ్ అన్ అవర్ లేట్. తొందరగా బయలుదేరా కానీ లేట్ అయిపోయింది. కాదు, నేనే లేట్ అనుకున్నా. టైం వచ్చేసి 4:50 అవుతుంది. సో వెనకాల ఒక హోటల్ ఉంది, అక్కడ టీ తాగాము అందరం కలిసి. సో విజయ్ బ్రో కూడా వచ్చేసాడు, మన సాయి కూడా వచ్చేసాడు. సో అందరం ఇప్పుడు బయలుదేరుతాం ఒక 5 minutesలో. సో ఈ మా బైక్స్, ఇది నా బైక్, ఇది విజయ్ బ్రో, మన కావాసకి మొన్న తీసుకున్నాడు, మన సాయి బ్రోది. ఇక్కడ ఇంటర్కామ్ పంచాయతీ నడుస్తుంది అప్పటి నుంచి 10 నిమిషాల నుంచి. ఓకే, ఇక్కడ మా ఫస్ట్ టోల్ గేట్ దాటగానే ఇక్కడ ఫోటో దిగుదామని ఇక్కడ ఆగాము. 6:20 ఏమవుతుంది టైము. ఈ వ్యూ చూపిద్దామని చెప్పి నేను మీకు ఆన్ చేశాను. ఇది బాగుంది. అప్పటి నుంచి కెమెరా ఆన్ చేద్దామంటే ముందట లారీలు ఇవన్నీ వచ్చేసరికి నేను కెమెరా ఆన్ చేయలేదు. లాస్ట్ మినిట్లో వచ్చినది. కర్నూలుకి ఒక 80 kilometers ఏముంది కర్నూలుకి. మా బైకర్ స్టోర్స్ కర్నూలు. ఇక్కడ ఏదో చెక్కింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. మేబీ చెక్కింగ్ సంథింగ్, ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా అయిందో తెలీదు. చెక్కింగే అనుకుంటున్నాను నేను. ఓహో, గుద్దుకునే కదా. లారీ గుద్దింది ట్రాక్టర్కి. బా, ఇది ఆఫ్ రోడా? ఆ రోడ్ మొత్తం బ్లాక్ చేశారు. అది రోడ్ అంతా అదే ఉండిపోయింది. పొద్దున్నే ఆఫ్ రోడ్ చేస్తున్నాము. సన్ రైజ్ అవుతుంది. నేను మీకు చూపిద్దామని చెప్పి కెమెరా ఆన్ చేశా. ఇవ్వండి, కనిపిస్తుందో లేదో, సన్ రైజ్ బాగా అవుతుంది. లొకేషన్ కూడా బాగుంది, సూపర్ ఉంది లొకేషన్. కర్నూలు వచ్చేసి ఇంకా 56 kilometers ఏముంది. ఆహాహాహా, ఈ సన్ రైజ్ అనేది, సన్సెట్ అనేది నాకు చాలా ఇష్టం. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
ఇవ్వలేదు ఇంకా. సో గైస్ సో ఒకసారి గట్టిగా ఫర్వెన్ దిస్ ఇస్ ద జోక్. సో గైస్ మనందరం రైడ్ చేస్తాం. సమ్ పీపుల్ రైడ్ సోలో, సమ్ పీపుల్ రైడ్ టుగెదర్ లైక్ దిస్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సోలో రైడ్ చేస్తాం. సో గ్రూప్ రైడ్స్ చేసేటప్పుడు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ లైక్ మన ఎదురుకు వెళ్ళే వాళ్ళు, మన వెనకాల వెళ్ళే వాళ్ళు సేఫ్ ఉండాల్సిన బాధ్యత మనది, మనం నడిపించేటప్పుడు. సో ఆల్వేస్ మెయింటైన్ a safe distance between your rider who is riding in front of you and who is riding behind, and try to ride diagonally. Don't be ఓకే. సో అందరూ లైన్ లైన్ హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళేటప్పుడు 12 to 13 మెంబర్స్ తోటి కలిసి రైడ్ చేశాను. అప్పుడు బాగా అనిపించింది. ఇంకోటి ఇంకా పెద్ద హ్యూజ్ మెంబర్స్ తోటి రైడ్ చేసేది అయితే ఇదే, హైదరాబాద్ టు హంపి తోటైతే ఫస్ట్ టైం నేను రైడ్ చేయడము. ఇంత మందితోటి ఎప్పుడు నేను రైడ్ చేయలేదు. చేశాను, కాకపోతే నార్మల్గా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అనేది అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి శంషాబాద్ సంథింగ్ అలాగే దగ్గరగా ఒక 100 km లోపు. కాకపోతే ఇక్కడ నుంచి ఇంకో 200 km ఉంది హంపి. సో 30 మెంబర్స్ తోటి రైడ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంతమంది బ్రదర్స్ తోటి ఓకే. చాలాసేపు డ్రైవ్ చేసిన తర్వాత మధ్యలో ఒక దగ్గర టిఫిన్ తిన్నాము. సో అక్కడ వ్లాగ్ ఏం చేయలేదు, మామూలు చిన్న హోటల్ అనమాట. చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ పొద్దునుంచి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, మొత్తం బాగా ఆకలి వేసేసింది. అందుకే వ్లాగ్ అనేది ఏం చేయలేదు. తొందరగా పోయి పెట్టుకొని తినేసాము. సో ఇంకా ఉన్నారు చాలామంది వెనకనే ఉండిపోయారు. సో మేము ముగ్గురమే వ్లాగ్ చేసుకుంటూ ముందుకు వచ్చేసాం అనమాట. మామూలుగా లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు టైము ఒక 11 అవుతుంది అనుకుంటున్నాను నేను. హంపీలో అయితే ఇంకా టూ మచ్ ఉంటుంది హీట్. నేను ఆల్రెడీ ఒకసారి నవంబర్లో వెళ్ళాను కర్ణాటక సిరీస్ చేసినప్పుడు. హంపి, గోకర్ణ, జాక్ ఫాల్స్, ముద్రేశ్వర్, దండేలి, గోవా ఇవి చూసుకొని రిటర్న్ అయిపోయాము. దూద్సాగర్ వెళ్ళాం కానీ మాకు టికెట్లు దొరకలేదు. సో ఇంకా వేరే ఎక్స్ప్లోర్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్ నాన్ స్టాప్ హైదరాబాద్ కొట్టేశాము. యాక్చువల్లీ 2 రూట్స్ ఉన్నాయి హంపీకి వెళ్ళడానికి. ఒకటి రాయచూ అలా వెళ్ళొచ్చు, ఇంకోటి కర్నూలు మీద కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే అడుగుదాం, స్ట్రేట్ అంట. రోడ్ మాత్రం వరస్ట్ ఉంది. 116 కిలోమీటర్స్ 3 అవర్స్ చూపిస్తుంది. అంటే ఏ రేంజ్లో రోడ్ ఉందో చూడండి. నేను మీకు ఇంకా ముందు చూపిస్తాను. ఒక 1 కిలోమీటర్ బాగుంటే 1 కిలోమీటర్ రోడ్ బాగాలేదు. హైవేలోకి వచ్చాము. దగ్గర 30 km ఉంటుందేమో ఆ రోడ్ ఇందాక వచ్చింది. మొత్తం అదే సేమ్ ప్యాచులు రోడ్లు, ఏం బాగాలేదు రోడ్. హైవే ఇది కూడా అట్లాగే ఉన్నట్టుంది, మొత్తం సింగిల్ రోడ్.
అందుకే 3 hours టైం పడుతుంది. ఆహా, హైవే అనుకున్నాను కానీ హైవేలా లేదు ఇది. ఎంత దూరం ఉందో ఇలా, కానీ ఒక్కొక్క దగ్గర బాగుంది రోడ్డు, ఒక్కొక్క దగ్గర రోడ్డు ఇలా నాశనం అయింది. అమ్మా, ఒకప్పుడు వికారాబాద్ రూట్ కూడా ఇలాగే ఉండే, కాకపోతే ఇప్పుడు బాగా డెవలప్ చేశారులే వికారాబాద్. సేమ్ ఇట్లాగే టర్నింగ్ ఉంటుంది, రైట్ సైడ్ బస్ స్టాప్ ఉంటుంది. సేమ్ ఈ వాతావరణం చూడగానే నాకు అదే అనిపించింది, వికారాబాద్ వచ్చినాం ఏంటని. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel... అండ్ ఫ్యూల్ బ్రేక్, ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ నిన్ననే అయిపోయింది. సో ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేపిద్దాం. 103, మన దగ్గర 109 ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 25 km ఉందంట, 40 minutes చూపిస్తుంది. రోడ్ మంచిగా ఉంటే తొందరగా వెళ్ళిపోతాము, కానీ రోడ్ ఏం బాగాలేదు. దగ్గర దగ్గర 50 km నుంచి ఇక్కడే జ్యూస్ తాగి కొంచెం చల్లబడి బయలుదేరాము. ఇదే కదా, ఇటే కదా. వెల్కమ్ టు విజయనగర్ మెయిన్ ఎంట్రన్స్, కమలాపుర టౌన్ అంట. హంపి చేరుకున్నాం మొత్తానికి. ఇంకా రిసార్ట్ ఎంత దూరం ఉందో తెలీదు. వెళ్తూనే ఉన్నారు బ్రో వాళ్ళు, నేను వెళ్తూనే ఉన్నా. ఓ, ఇదంతా అరటి తోటనే, మొత్తం అరటి తోటనే. ఇటు సైడు బాగుంది. ఇది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇంకా మస్తు ఉంటుంది. ఉందిలే, బాగానే ఉంది ఫ్లో అయితే. ఇటు కూడా అలాగే ఉంటుంది. ఇందాక నేను చూపించింది, మాట్లాడిందంతా ఏమి వినిపించిందో లేదో, మొత్తం విన్ బ్లాస్ట్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకెంత దూరం ఉందిరా నాయన. ఫైనల్లీ కింద మీద పడి కర్నూలు నుంచి హంపీకి అయితే వచ్చేసాము. ఎందుకనంటే కర్నూలు నుంచి హంపీకి వచ్చే దారి ఏది బాగాలేదు. సో అంతా గుంతలు రోడ్ అనేది బాగాలేదన్నమాట. సో చాలా టైం పట్టింది. మార్నింగ్ హైదరాబాద్ నుంచి కర్నూలుకి రావడానికి సరదాగా జాలీగా వచ్చేసినాము. కాకపోతే కర్నూలు నుంచి హంపీకి రానికి మాత్రం చుక్కలు కనపడ్డాయి. ఎందుకు, క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. శివరాత్రి నుంచి శివ అనుకుంటా చలి వెళ్ళిపోయింది, ఎండ వచ్చింది. సో ఈ అంబియన్స్ అనేది చాలా బాగుంది. సో వెనక మనోళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. విజయ్ అన్న, సాయి ఫుడ్ ఏముందని చూడడానికి వెళ్ళారు. సో ఫుడ్ తినేసి చుట్టుపక్కల ఏముంది ఏంటి అనేది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. మరి కానీ ప్లేస్ ఎట్లుంది ఎన్బీకే నందమూరి బాలకృష్ణ? సూపర్ అన్న. గోదావరి వైపు వచ్చి గోవా వైబ్స్ వస్తున్నాయి. కానీ వీడు ఎవడో కూర్చున్నాడు కానీ మొత్తం క్లీన్ చేసినా బాగుంటుండే. చెత్త చేయొద్దు ఇట్లాంటి ప్లేస్. అంటే మనం మంచిగా కూర్చోవాలి, మంచిగా వదిలేసేయాలి, వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేయాలి. ఇది చపాతి, గోబీ పువ్వు ఇంకా బినీస్ మిక్స్ చేసి చేశారు. ఇది దాల్. సో అందరు అలిసి ఇప్పుడు తింటున్నారు అందరూ. టైం వచ్చేసి 4:20 ఏమో అవుతుంది. మధ్యాహ్నం తినాల్సిన లంచ్ ఇప్పుడు 4:20కి తింటున్నాము. సో ఏం లేదు, పెద్ద చపాతీ. సో సాయి బ్రో అన్నం వేసుకున్నాడు, 2 చపాతీలు వేసుకున్నాడు. బ్రో 2 చపాతీలు వేసుకుని నేను 4 చపాతీలు వేసుకున్నా. బాగుంది టేస్ట్ అయితే, బాగుంది. ఓకే. హంపీలో సన్సెట్ చూద్దామని చెప్పి వచ్చాము.
సో ఇలాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి తిరిగి చూడాల్సినవి. సో ప్రజెంట్ ఈరోజు అయితే టైం అయిపోయింది కాబట్టి మా దగ్గరలో ఉన్న ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఇక్కడ సన్సెట్ అనేది చూస్తాం. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కరెక్ట్గా. సో ఎక్సలెంట్గా ఉంది. మేమైతే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్నాము. సో విజయ్ బ్రో అయితే డ్రోన్ ఎగరేసాడు.